నమస్తే టీవీ1 8:30 బులెటిన్ కి స్వాగతం. నేను హరిత. చౌతాల కేసుతో రాజకీయ నాయకుల్లో వణుకు మొదలైంది. అధికార దుర్వినియోగంతో ప్రజాధనం కొల్లగొట్టిన వాళ్లలో ఇప్పుడు ఒకటే టెన్షన్. శిక్ష ఖరారై జైలుకు వెళ్లాల్సి వస్తే రాజకీయ జీవితం ముగిసినట్లేనన్నది వారి భయం. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలోనూ తక్కువేం కాదు. ప్రజల సొమ్ము లూటీ చేసి దర్జాగా తిరుగుతున్న వాళ్ళు కొందరైతే కేసు విచారణలో భాగంగా ఇప్పటికే జైళ్లలో ఉన్న వాళ్ళు మరికొందరు. ఇలాంటి వాళ్ళందరికీ శిక్షలు ఖరారైతే దేశానికి పట్టిన చీడ వదలడం ఖాయం. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లో ప్రవేశం, నోట్లను ఎరగా వేసి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి రాగానే కోట్లు కొల్లగొట్టడం, ఇది మన దేశ రాజకీయ నాయకుల్లో అత్యధికులు చేస్తున్న పని. అధికారంలో ఉన్నంతకాలం ఒకటే యావ, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలి, ప్రజాధనం లూటీ చేయాలి, కోట్లు కొల్లగొట్టి వారసులకు పంచిపెట్టాలి. అధికారంలో ఉన్నంతకాలం ఏం చేసినా అడిగేవారుండరన్నది అవినీతి రాజకీయ నాయకుల ధీమా. అధికారం పోయినా అప్పటిదాకా వెనకేసుకున్న సొమ్ముతో అధికారుల్ని, అధికార పక్షాల్ని నోరు మెదపనీయకుండా చేయడం చూస్తూనే ఉన్నాం. దేశంలో పెరిగిపోతున్న అవినీతి అక్రమాల కేసుల్లో దేన్ని పరిశీలించినా వెలుగు చూసే విషయాలు ఇవే. ఇదిగో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కేసే ఇందుకు చక్కని ఉదాహరణ. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డ చౌతాలా కేసు విచారణ జరగకుండా అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత అధికార పక్షం ఊరుకోలేదు. చౌతాలా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 12 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారైంది. దీంతో 78 ఏళ్ల వయసులోనూ చౌతాలా జైలు పాలు కావాల్సి వచ్చింది. విచారణ పూర్తయి శిక్ష పడింది కాబట్టి చౌతాలా చాప్టర్ క్లోజ్. కానీ ఇలాంటి చౌతాలాలు దేశంలో కోకొల్లలు. ఓ 2G కేసు, కామన్వెల్త్ స్కామ్, బొగ్గు కుంభకోణం, ఇలా ప్రజాధనం లూటీ అయిన ఏ కేసులో చూసినా వాటి సూత్రధారులు పేరున్న రాజకీయ నాయకులే. కానీ చివరిదాకా ఏదీ నిలవదు. సాక్ష్యాలు, సాక్షులు, విచారణ, దర్యాప్తు, ఇలా అన్ని స్థాయిల్లో తొక్కి పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కేసులు మన రాష్ట్రంలోనూ చాలానే ఉన్నాయి. అధికారం అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన నాయకులు అనేకం. అవినీతి బాగోతం బయటపడకుండా జాగ్రత్త పడ్డం, కేసులు నమోదైతే తమ స్థాయిలో తొక్కిపెట్టడం, అధికార బలం బలగం ఉపయోగించడం, విచారణల్ని మధ్యలోనే నీరుగార్చడం, ఇలా ఏ రాజకీయ నాయకుడిపైనైనా కేసు నమోదైతే అది వీగిపోవాల్సిందే తప్ప విచారణ పూర్తయి శిక్ష పడుతున్న దాఖలాలు చాలా తక్కువని చెప్పాలి. ఏళ్ల కొద్దీ విచారణ కొనసాగి చివరికి వీగిపోయే కేసుల్ని మన రాష్ట్రంలో ఎన్నో చూశాం. ఎన్ని అభియోగాలు ఎదురైనా ఈ అవినీతి రాజకీయ నేతలు అదరరు బెదరరు. కింది కోర్టు కాకపోతే పై కోర్టు, అక్కడ కుదరకపోతే సుప్రీంకోర్టు. బెయిల్ కోసం ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసు విచారణను సాగదీయడం రాజకీయ నాయకుల హాబీ. జైలు జీవితం గడిపినా చివరికి కేసు వీగిపోయి మళ్లీ అధికారంలోకి రావడం, కోర్టులు దండుకోవడం షరా మామూలే. ఇలా ప్రజలతో, ప్రజాధనంతో ఆటలాడుకుంటున్న రాజకీయ నేతల్లో ఇప్పుడు గుబులు పుట్టించింది చౌతాలా కేసు తీర్పు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారు, రాజకీయ ఒత్తిళ్లతో కేసుల్ని నీరుగార్చుదామనుకునే వారిలో వణుకు మొదలైంది. జైళ్లలో ఉండి చక్రం తిప్పుతున్న రాజకీయ సమీకరణాలతో కేసుల నుంచి బయటపడదామన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న సందేహం కనిపిస్తోంది. దీంతో తమ కేసులు కూడా విచారణ పూర్తయి శిక్ష ఖరారవుతుందేమోనన్న భయం వారికి, వారి అనుచర గణానికి నిద్ర పట్టనివ్వట్లేదు. అదే నిజమైతే వారి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడడం ఖాయం. కేసుల విచారణ త్వరగా ముగించి శిక్షలు విధిస్తేనే ఇలాంటి వారందరికీ తగిన శాస్తి జరుగుతుంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఇలాంటి చీడ పురుగుల్ని వదిలించుకుంటేనే రాజకీయాల్లో మార్పు వస్తుందన్నది కాదనలేని వాస్తవం. చాలా మంది అప్పుడప్పుడు భయపడుతుంటారు. అయితే ఆ ఊరు ప్రజలు నిత్యం చస్తూ బతుకుతున్నారు. భూమి మీద అత్యంత భయంకరమైన పట్టణానికి మిమ్మల్ని ఇప్పుడు తీసుకువెళ్తున్నాం. ఆత్మల ఘోష తప్ప మనిషి గోడు పట్టని చోటును చూపించబోతున్నాం. అందమైన ప్రకృతిలో ఇదో వికృతి. సాయంత్రం అయితే చాలు ఈ పట్టణం రూపురేఖలే మారిపోతాయి. చీకటితో పాటు అందరిలో భయం ముసురుకుంటుంది. రాత్రి వేళల్లో సాధారణంగా స్థానికులు బయటకు రారు. రోడ్ల మీదకు రావడానికి ధైర్యం చెయ్యరు. అందుకే 6 దాటగానే దారులన్నీ నిర్మానుష్యంగా మారతాయి. ఎటు చూసినా భయంకరమైన నిశ్శబ్దం.
స్థానికులు సరే, మరి టూరిస్టులు? భయానికి ఎవ్వరూ అతీతులు కాదు. సాధారణంగా సాయంత్రానికి ఎక్కడి వారు అక్కడ గప్చు. విధిలేక ఇక్కడి హోటళ్లలో బస చేయాల్సి వస్తే వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. కాదు, వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అవును, రూమ్ తలుపులు వాటంతటవే టపటపా కొట్టుకుంటాయి. వాటిని సర్దేలోపు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఈ పట్టణంలో ఏదో ఉంది. మిగతా సిటీల నుంచి అదే ఈ ఊరుని వేరు చేస్తోంది. ఇంతకీ ఏంటది? ఎక్కడుంది ఈ ఊరు? అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని యవపై కౌంటీలో ఉంది ఈ ఘోస్ట్ టౌన్. పేరు జెరోమ్. చూడ్డానికి జెరోమ్ పట్టణం చాలా అందంగా ఉంటుంది. క్లియోపాత్రా కొండ కింద సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఠీవీగా కనిపిస్తుంది. అంతేకాదు, అపారమైన రాగి, బంగారం, వెండి నిక్షేపాలు ఇక్కడున్నాయి. 19వ శతాబ్దంలో ఇక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరిగేది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో మైనింగ్ మొదలైన తర్వాత 15,000 మంది జనాభాతో అరిజోనా రాష్ట్రంలో పెద్ద పట్టణంగా జెరోమ్ ఓ వెలుగు వెలిగింది. జెరోమ్లో మైనింగ్ కోసం న్యూయార్క్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలొచ్చాయి. పారిశ్రామికవేత్తలు కూడా పట్టణంలో మకాం వేశారు. స్థానికులకు చేతి నిండా పని దొరికింది. సంపన్నులను చేసింది. సంపదతో పాటే విలాసాలు పెరిగాయి. వినోదాన్ని పంచడానికి హోటళ్లు వెలిశాయి. సాయంత్రమైతే చాలు జెరోమ్ జూదశాలగా మారిపోయేది. లక్షల డాలర్లు చేతులు మారేవి. వ్యాపారులను ఆకర్షించడానికి హోటళ్లలో అందాల భామలతో నృత్యాలు చేయించేవారు. ఇలా 100 మంది అమ్మాయిలు జెరోమ్కొచ్చారు. వారిని సపోర్టింగ్ విమెన్ అని పిలిచేవారు. వారిని జెనీ అనే అందగత్తె లీడ్ చేసేది. పట్టణానికి వచ్చే అతిథులను సంతోషపెట్టడమే ఆమె పని. జెరోమ్కు వచ్చే అతిథులు జెనీ కోసం పడి చచ్చేవారు. వారి అవసరాలు తీర్చడానికి పెద్ద భవనాన్ని కూడా కొంది జెనీ. ఇప్పుడది హోటల్గా మారింది. అపారమైన మైనింగ్ అవకాశాలు, అంతులేని సంపదతో జెరోమ్ అమెరికన్లనే కాదు, యూరోపియన్లను కూడా ఆకర్షించేది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పట్టణంలో వరుసగా హత్యలు జరిగాయి. ఇక్కడ విలాస జీవితానికి ఆశపడి వచ్చిన ఎంతో మంది అమ్మాయిలను వ్యాపారులు దారుణంగా చంపేశారు. కొంతకాలానికి జెనీ కూడా ఓ విటుడి చేతిలో హత్యకు గురైంది. ఇలా మర్డరైన యువతుల ఆత్మలు జెరోమ్లో తిరుగుతున్నాయని స్థానికుల నమ్మకం. పట్టణం నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్లో కూడా దయ్యాలున్నాయని భయపడుతుంటారు. చాలా ఏళ్ల క్రితం ఓ మహిళను కార్మికులు పాశవికంగా చంపేశారని, ఆమె ఆత్మ ఇప్పటికీ ఇక్కడ ఉందని చెబుతుంటారు. అంతేకాదు, టౌన్లో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్లో కూడా ఆత్మలు తిరుగుతున్నాయని వాదిస్తుంటారు. ఇక్కడ హోటళ్లలో బస చేసిన అతిథులు కూడా రకరకాల కథలు చెబుతుంటారు. గదుల్లో వింత శబ్దాలు వినిపించాయని, హోటల్ లాబీల్లో ఏవో తెల్లని ఆకారాలను చూశామని అంటుంటారు. అంతేకాదు, రిమోట్ ముట్టుకోకుండానే టీవీలు ఆన్ ఆఫ్ అవుతున్నాయని, ఆర్డర్ చేయకుండానే టేబుల్ పై లిక్కర్ బాటిళ్లు కనిపించాయని భయపడుతుంటారు. అందుకే ఈ పట్టణాన్ని అమెరికన్లు ఇప్పటికీ ఘోస్ట్ టౌన్ అనే పిలుస్తారు. 19వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం ఇప్పుడిలా ఘోస్ట్ టౌన్ గా ఎలా మారిపోయింది? విచిత్రం ఏంటంటే 1920 వరకు జెరోమ్లో 15,000 జనాభా ఉండేది. ఇప్పుడెంతో తెలుసా? 2010 జనాభా లెక్కల ప్రకారం కేవలం 400 మంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. మెటల్స్ ధరలు దారుణంగా పడిపోయాయి. కార్మికులు జీతాల కోసం సమ్మెబాట పట్టారు.
వ్యాపారం గిట్టుబాటు కాక అనేక మైనింగ్ కంపెనీలు మూతపడ్డాయి. జనం వలసబాట పట్టారు. అయితే 1967 నాటికి అమెరికా ప్రభుత్వం జెరోమ్ పట్టణాన్ని నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్ గా గుర్తించింది. గత వైభవానికి చిహ్నంగా మైనింగ్ మ్యూజియాన్ని, ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసింది. పాతకాలం నాటి భవనాలనే కాఫీ హౌసులు, రెస్టారెంట్లుగా మార్చారు స్థానికులు. మైనింగ్ కథ ఏనాడో ముగియడంతో టూరిజమే వారికి ఆదాయ మార్గంగా మారింది. అయితే ఆత్మలు, దయ్యాల భయాలతో అది అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే టూరిస్టులు వచ్చిన సాయంత్రం వరకే ఉంటారు. ఊరు కాని ఊరులో రిస్క్ చెయ్యరు. వాస్తవానికి ఇక్కడ సమస్య దయ్యం కాదు, భయం. 100 ఏళ్లుగా గూడు కట్టుకున్న భయం జెరోమ్ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. తమ నీడను చూసి కూడా దయ్యమని భయపడే దుస్థితిలో వారు బతుకుతున్నారు. 21వ శతాబ్దంలో కూడా అందమైన జెరోమ్ను గోస్ట్ టౌన్ గానే మిగిల్చారు. జనవరి 21న ప్రకటించిన ఫలితాలలో CA ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మరియు CPT టాప్ 10లో 45 ర్యాంకులు సాధించి సూపర్ విజ్ వాకిట్లో ర్యాంకుల చెట్టును సృష్టించిన నాయకులు వీరే. హిమాంశు, లోహిత్, దుర్గా, సాయి నవ్య, నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, వెంకటేష్, MS శ్రీలత, శేఖర్, శ్రీ, మాధవి, సందీప్, రజిత, పావని, కిరణ్, సరిత, వనజ, ఉదయ్, మూర్తి, కిరణ్ తేజ, కుమార్, విశాల్, ప్రియాంక, శ్యామ్, నరేష్, సూర్య, సాయి తేజ, స్వప్న, చరణ్, మహేష్, తేజ, మౌనిక, సాయిబాబు, ప్రకాష్, మణికంఠ, కాశీవర్మ, ప్రసన్న, రవితేజ, తేజ, సౌజన్య, శివ, రామిరెడ్డి, నిఖిల్, నాగేంద్ర, నాగబాబు, అశోక్ కుమార్, త్రినాథ్. ఈ రిజల్ట్స్ లో CA ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం ద్వారా CA ఫైనల్లో సైతం తన సత్తాను చాటిన సూపర్ విజ్. గమనిక, ఈ రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి తప్ప మరే ఇతర సంస్థకు టాప్ 10 లో 45 ర్యాంకులు రాలేదని గమనించ ప్రార్థన. సూపర్ విజ్, విజయవాడ. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఏంటి మీ వెంచర్స్? అగ్రిగోల్డ్ వెంచర్. నాది అగ్రిగోల్డ్ వెంచరే. లోకానికి సోకు చేయబోయాను. సౌందర్య ప్రేమి కూడా మీరు ప్రతిదానిని అందంగా చేస్తారు కదా, కానీ రాబోయే యుగంలో గ్రీన్ ల్యామ్ లామినేట్స్ ఉంటుంది. ఇది లోకానంతటిని గ్రీన్ ల్యామ్ లామినేట్. రండి కూర్చోండి. నిన్న మొబైల్ ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. ఆల్ ఈజ్ వెల్. 2013 జనవరి 21న ప్రకటించిన ఫలితాలలో CA ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మరియు CPT టాప్ 10లో 45 ర్యాంకులు సాధించి సూపర్ విజ్ వాకిట్లో ర్యాంకుల చెట్టును సృష్టించిన నాయకులు వీరే. హిమాంశు, లోహిత్, దుర్గా, సాయి నవ్య, నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, వెంకటేష్, MS శ్రీలత, శేఖర్, శ్రీ, మాధవి, సందీప్, రజిత, పావని, కిరణ్, సరిత, వనజ, ఉదయ్, మూర్తి, కిరణ్ తేజ, కుమార్, విశాల్, ప్రియాంక, శ్యామ్, నరేష్, సూర్య, సాయి తేజ, స్వప్న, చరణ్, మహేష్, తేజ, మౌనిక, సాయిబాబు, ప్రకాష్, మణికంఠ, కాశీవర్మ, ప్రసన్న, రవితేజ, తేజ, సౌజన్య, శివ, రామిరెడ్డి, నిఖిల్, నాగేంద్ర, నాగబాబు, అశోక్ కుమార్, త్రినాథ్. ఈ రిజల్ట్స్ లో CA ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం ద్వారా CA ఫైనల్లో సైతం తన సత్తాను చాటిన సూపర్ విజ్. గమనిక, ఈ రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి తప్ప
మరే ఇతర సంస్థకు టాప్ 10 లో 45 ర్యాంకులు రాలేదని గమనించ ప్రార్థన. సూపర్వైజ్ విజయవాడ. న్యూస్. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షునిగా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2013 నుంచి 2015 వరకు 3 ఏళ్ల పాటు రాజ్నాథ్ సింగ్ బీజేపీకి సారథ్యం వహిస్తారు. పార్టీ అధ్యక్షునిగా రాజ్నాథ్ పగ్గాలు చేపట్టడం ఇది రెండోసారి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు రాజ్నాథ్ సింగ్ పేరును ఖరారు చేసింది. దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యకు బీజేపీ సర్కారే ధీటైన సమాధానం ఇవ్వగలదని రాజ్నాథ్ అన్నారు. కొత్త అధ్యక్షుడిని బీజేపీ నేతలు అభినందనలతో ముంచెత్తారు. రెండోసారి బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఉబలాటపడిన నితిన్ గడ్కరీ అవినీతి ఆరోపణల కారణంగా ఆఖరు క్షణంలో తప్పుకోవడంతో రాజ్నాథ్ సింగ్ పేరు తెరపైకొచ్చింది. గడ్కరీని అధ్యక్ష స్థానంలో కొనసాగించేందుకు ఆర్ఎస్ఎస్ తెరవెనుక నుంచి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. రాజ్నాథ్ పేరును సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ సీనియర్లు, నేతలకు రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను తిరిగి అధ్యక్షుణ్ణి చేసిన బీజేపీ నేతలందరికీ నా కృతజ్ఞతలు. అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు నా ధన్యవాదాలు. మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆయనకు అన్ని విధాలుగా బీజేపీ అండగా నిలుస్తుంది. అధ్యక్ష పదవిని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ప్రశ్న చిహ్న लगाने का कोई साहस नहीं कर सकता है. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలు అద్వానీతో సహా పలువురితో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్ సహా పార్టీలోని అన్ని వర్గాల నుంచి రాజ్నాథ్ కు సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనమే అని తేలింది. ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్నాథ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ సీనియర్లు అద్వానీ, సుష్మా స్వరాజ్, ఇంతకు ముందు అధ్యక్షుడు గడ్కరీ, సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజ్నాథ్ ను అభినందించారు. రాజ్నాథ్ ఎన్నిక తర్వాత ఆయనను అభినందించిన గడ్కరీ తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఖండించారు. రాజ్నాథ్ నాయకత్వంలో పార్టీ మరింత పురోభివృద్ధి సాధిస్తుందని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుశాసన్. భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద లౌకికవాద పార్టీ. 3 ఏళ్ల పాటు మీ అందరి సహకారంతో ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టాను. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతే నేను. జాతీయ భావమే మన పార్టీకి ఆత్మ. నాపై కొన్ని రోజులుగా నిరాధారమైన ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కూడా అదే జరిగింది. నన్ను, పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర జరుగుతుంది. అందుకే అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నాను. బీజేపీ కొత్త సారథి రాజ్నాథ్ నేతృత్వంలో పార్టీ 2014 ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతుందని సీనియర్ నేత అద్వానీ విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న 2 ఏళ్లు బీజేపీకి చాలా కీలకమైందని అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ పాలన కన్నా ఎన్డీఏ పాలనలోనే దేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించామని అద్వానీ చెప్పుకొచ్చారు. కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే 2 ఏళ్లలో అద్భుతాలు చేయాలి. 21వ శతాబ్దం భారత్దేనని చాటాలి. రాజ్నాథ్ ఏకగ్రీవ ఎన్నికతో బీజేపీలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజ్నాథ్ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇక పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు మోహరిస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ క్యాంపులు హిందూ ఉగ్రవాద శిబిరాలన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలపై రాజ్నాథ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఉద్యమించనున్నాయి.